ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఇంత తినింది, ఇంత అవినీతి జరిగిందంటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడచ్చు. ఆడ ఏం మాట్లాడుతుంది? నువ్వు రా నేను చూస్తా, నువ్వు రా నేను రానా అన్నట్టుంది. ఆమె చైర్మన్ కుర్చీలో కూర్చోవడం తప్పు కదా. అది ఆమెకు ఉండాలి కదా ఇంగిత జ్ఞానము, మాట్లాడాలి కదా. ఇవన్నీ ఇప్పుడు దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉందండి. మేము ఎన్ని చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటారన్న వాళ్ళు ఏది లెక్క చేయరు. అఖిలప్రియ గారు రెడ్ బుక్ లో భూమా కిషోర్ రెడ్డి గారికి పేరు ఉంది, మరి ఇబ్బంది వస్తుంది అనేసి ఆ రెడ్ బుక్ భయపడి కిషోర్ గారు చాలా నెమ్మది ఇచ్చారు అంటున్నారు. అంత భయపడే ఉంటే నీ రెడ్ సీట్ లో కూర్చొని ఇక్కడ మాట్లాడు కదా. ఇలా ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ అనే ఇష్యూ ఇది ఒక్కరిదే కాదు, చాలా మందికి జరుగుతున్నాయి. ఆర్లగడ్డలో ప్రతి ఒక్క ఇష్యూ జరుగుతుంది, మేము దృష్టికి తీసుకొస్తున్నాం. పబ్లిక్ దృష్టిలో కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా పాయింట్అవుట్ చేస్తున్నాం. ప్రతిదానికి నేను ఉండాలి అని మేము కోరుకోం. జరిగేదాన్ని మంచి పబ్లికే రియాక్ట్ అయితే ఇంక అంతకన్నా రాజకీయ నాయకుడికి ఇంట్లో హ్యాపీగా ఫ్రీగా కూర్చుంటాం కదన్నా. మా పార్టీ పనులు చేసుకుంటుంటాం, ప్రతిదానికి గొడవ చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్లో కూడా అవేర్నెస్ వస్తుంది. ఎవరి కోసం వాళ్ళు ఫైట్ చేయాలని అవేర్నెస్. వాళ్ళ వల్ల కానప్పుడు ఒకరిని అప్రోచ్ అవుతారు, రాజకీయ నాయకులు కానీ ఇంకొకరిని అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా మా సపోర్ట్ వాళ్ళకి ఇస్తాం.